అందరూ పిరమిడ్ మాస్టర్లే కదా! ఎస్ సార్. ఎస్ సార్. అందరూ రెగ్యులర్‌గా ఏంది ప్రాణ మెడిటేషన్ చేసేవాళ్ళే కదా! ఎస్ సార్. అందరూ. మెడిటేషన్ అందరూ జేస్తున్నారు. మరి యోగా ఎందుకు? ప్రాణశక్తి ఎందుకు? మనం ధ్యానంలో చేస్తుంటే ప్రాణశక్తి వచ్చేస్తుంది. మరి మళ్ళా యోగా ఎందుకనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. చాలామంది. ఎందుకు అంటే అందరూ ప్రాణశక్తి కోసమే మనం యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, ధ్యానం చేసినా ఏం చేస్తాం? మన శరీరంలో మనం ప్రాణశక్తిని పెంచుకోవడం కోసమే. అసలు ఆ ప్రాణశక్తి అంటే ఏంటి అసలు? ఉందా అసలు? అందరూ ప్రాణశక్తి అంటున్నాం. మనం ఫీల్ అవుతున్నామా? ఉంటుందా ప్రాణశక్తి? అసలు ప్రాణశక్తి మన బాడీకి ఎలా వస్తుంది? యోగా అనేది ప్రాణశక్తి ఎలా కనెక్ట్ అయింది అనేది తెలుసుకుందాం. అసలు మన శరీరానికి ప్రాణశక్తి కావాలంటే 3 కావాలి. ఆహారం కావాలి, నీళ్లు కావాలి, శ్వాస కావాలి. ఈ మూటి ద్వారానే మనకి ప్రాణశక్తి అనేది వస్తూ ఉంటుంది. ఇవి 3 లేకుండా ఏం జేస్తారు? ఈ భూమి మీద ఎలాంటి ఏ మనిషైనా, జంతువైనా సరే బ్రతకలేడు. సో, ఆహారం తీసుకోకపోయినా మనం బతకలేం. నీరు తాగకపోయినా బతకలేం. శ్వాస తీసుకోకపోతే మహా అయితే కొన్ని నిమిషాలు బతుకుతాం అంతే. సో, అంతకు మించి ఎక్కువ బతకలేం. సో, కానీ ఏంటి? మనం ఏం జేస్తున్నాం? ధ్యానం చేసి ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. వాటర్ తాగుతున్నాం. దాని ద్వారా ప్రాణశక్తి వస్తుంది. అలానే ఆహారం ద్వారా ప్రాణశక్తి వస్తుంది. ఓన్లీ ధ్యానం చేస్తే మనకి ప్రాణశక్తి వస్తుంది కదా! మరి ఆహారం తీసుకోకుండా ఉండగలమా? ఎవ్వరు ఉండలేరు. మహా అయితే ఒక పూట ఉంటాం. రెండో పూటకి ఆకలేసేస్తుంది. నీరసమేస్తుంది. అందరం పడిపోతాం. మరి ఆహారం ద్వారా వచ్చేది ప్రాణశక్తే. మరి మనం మెడిటేషన్ ద్వారా వచ్చేది ప్రాణశక్తే గదా! ఏదైనా ప్రాణశక్తి అన్నప్పుడు మెడిటేషన్ చేసి కామ్‌గా ఉండొచ్చు కదా! మరి ఆహారం తీసుకోకుండా ఉండలేం. మరలా అది ధ్యానం చేస్తూనే ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉంటే మనం ధ్యానం ద్వారా ప్రాణశక్తి వస్తుంది. వాటర్ ద్వారాను ప్రాణశక్తి వస్తుంది. మరి వాటర్ తీసుకోకుండా ధ్యానం చేస్తూ ఉంటే సరిపోతుందా? సరిపోదు. సో, మన శరీరంలో అన్నీ కావాలి. ప్రాణశక్తి ఏ విధంగా కావాలంటే, మన శరీరం మొత్తానికి కూడా గాలి ద్వారా కావాల్సిందే, వాటర్ ద్వారా కావాల్సిందే, ఆహారం ద్వారా కావాల్సిందే. అయితే ఈ శరీరంలో ప్రాణశక్తి ఎలా ఉంటుంది? అందరికి చాలా డౌట్లుంటాయి. అంటే ముందుకు నడిపించే జీవశక్తి. అంటే జీవక్రియ. మన బాడీలో జరిగేటువంటి ప్రాణ అంటే ఏంటంటే ప్ర, అన అంటే మన జీవశక్తిని మన ముందుకి బాడీ నడిపించడానికి కావలసిన శక్తి మొత్తాన్ని ప్రాణశక్తి అంటాం. ఎలా నడిపిస్తుంది మన శరీరంలో? అంటే హార్ట్ కొట్టుకుంటుంది. బ్రెయిన్ పనిచేస్తూ ఉంది. మనకి బా లెగ్స్ మూవ్ అవుతున్నాయి. హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ కూడా ప్రాణశక్తి లేకుండా మన శరీరంలో ఏది పనిచేయదు. సో, మన ఫిజికల్‌గా మనకు జరిగే బయో ఎలక్ట్రానిక్ అంటే బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారు. అంటే సెల్యులర్ లెవెల్‌లో మన కణం లెవెల్‌లో ప్రతిదీ కూడా మనకి ఆక్సిజన్ కానీ, కార్బన్ డయాక్సైడ్ అక్కడ మెటబాలిజం జరుగుతూ ఇవన్నీ జరుగుతూ ఉంటే దీన్ని ఏమంటామంటే ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. మనం కామ్‌గా కూర్చున్నామనుకోండి, మన బాడీలో మెటబాలిజం డైజెస్టివ్ ఫైర్ లేకపోతే డైజెస్ట్ కాదు మన బాడీలో. ఏది కూడా డైజెస్ట్ కాదు. మనం అందుకే ఎందుకు మనిషి ఎప్పుడు చనిపోతారు కోమాలోకంటే, మన బాడీలో డైజెస్టివ్ ఫైర్ లేకపోయినప్పుడు చనిపోతాం. ఎప్పుడేమవుతుందో ఏ మెడిసిన్ పనిచేయదు, మనం తిన్న ఫుడ్డు అరగదు, లేక మనం తీసుకున్న శ్వాస లోపలికెళ్ళదు. అంటే కణం లెవెల్‌లో మనకి లోపల జరిగేటువంటి ప్రాణశక్తిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గినప్పుడు, మనం ఏమైపోతాం కోమాలోకెళ్తాం, మనిషి చనిపోతారు. సరే మరి శ్వాస తీసుకుంటే ప్రాణశక్తి వస్తుందా? ఆహారం తీసుకుంటే ప్రాణశక్తి వస్తుందా? లేక వాటర్ ఎక్కువ తాగితే ప్రాణశక్తి వస్తుందా? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలోకి ప్రాణశక్తిని తీసుకెళ్ళేటువంటి వెహికల్స్. శ్వాసతో పాటు ప్రాణశక్తి వెళ్ళదు. శ్వాస వెహికల్‌గా తీసుకొని ప్రాణశక్తి లోపలికెళ్తుంది. వాటర్‌లో ఉన్నటువంటి బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. అది మన బాడీలోకి మామూలుగా ఏం చేస్తాం, దాన్ని వాటర్ నుంచే కరెంట్‌ని తయారు చేస్తాం. అలాంటి కరెంట్ లాంటి ఎనర్జీ లోపలికెళ్ళి హెచ్2ఓ అనే లోపలికెళ్ళి హైడ్రోజన్ లోపలికెళ్ళేసి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కొక్క ఆర్గాన్‌కి కావాల్సినటువంటి ఎనర్జీని అందిస్తూ ఉంటుంది. అలానే ఆహారం కూడా. ఆహారం ఏంటి?
తిన్న ఆహారం ఏం మారుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్గా మారి మనమే చెప్తాం మన మన యొక్క ఆ, శాస్త్రంలో, యోగ శాస్త్రంలో కానీ సప్త ధాతుస్ అంటారు. రసము, రక్తము, మాంసము, మేధో, హస్తి, శుక్రశ్రోణితములు. తర్వాత అదే మనకేంది కుండలిని ఎనర్జీగా మారుతుంది. చక్రాస్లోకి వెళ్ళి కుండలిని ఎనర్జీగా మారుతుంది. సో ఇప్పుడు ఏంటి, మన తిన్న ఆహారం ఏమవుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. దాన్నే మనం రసము అంటాం. తర్వాత అదే బ్లడ్గా మారుతుంది. తర్వాత అదే మాంసంగా మారుతుంది. తర్వాత మేధస్సు, తర్వాత అస్థి, తర్వాత శుక్రశ్రోణితములు. అప్పుడు దాని నుంచి వచ్చేటువంటి మనకి చక్రాసు, కుండలిని ఎనర్జీ, దాంట్లో ఎయిత్ పార్ట్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి కుండలినిగా మారుతుంది. సో ప్రాణశక్తి అంటే మన విశ్వం మొత్తం కూడా వ్యాపించినటువంటి ఒక జీవమైనటువంటి విద్యుత్తుని ప్రాణశక్తి అంటాం. మనందరం కూడా దేంట్లో ఉన్నామంటే ఒక చేప ఎలా సముద్రంలో ఉందో మనం కూడా ప్రాణ సముద్రం అనే ఒక సముద్రంలో మనం అందరం కూడా తిరుగుతున్నాం. ఎప్పుడైతే ప్రాణశక్తి మన బాడీలోకి వెళ్ళడం, ఎంటర్ కావడం మానేసిందో అప్పుడు ఏమవుతుంది? జీవంగా ఉన్న కాస్త మనం శవం అయిపోతాం అంతే. ప్రాణశక్తి ఫ్లో ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆక్సిజన్ లేక కాదు మనిషి చనిపోయేది, లేక ఏదైనా హార్ట్ కానీ అలాంటి ఫెయిల్యూర్ అయితే, ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితే చెప్పలేం. కానీ జనరల్ డెత్ ఏదైనా సరే ఏం జరుగుతుంది? ప్రాణశక్తి ఫ్లో కట్ అయితే చనిపోతారు. మన శరీరంలో ప్రాణశక్తి ఫ్లో కట్ అయిపోయిందా ఆ రోజే ఆ క్షణమే తగ్గిపోతుంది. అయితే ఈ ప్రాణశక్తి మన బాడీలో ఏం చేస్తుంది అంటే, ఎక్కడ ప్రాణశక్తి ఫ్లో లేదో అక్కడ డిసీజ్గా మారుతుంది. రోగాలు ఎలా వస్తాయంటే, మనకి ఎక్కడ ప్రాణశక్తి లేదో అక్కడ రోగాలుగా వస్తాయి. హార్ట్లో ప్రాబ్లం అనుకోండి, హార్ట్లో ప్రాణశక్తి ఫ్లో కరెక్ట్గా లేదు. దానికి మన వాళ్ళు ఏం చెప్పారంటే, 5 వాయువులుగా మనం తీసుకున్న శ్వాసని విడగొట్టారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 వాయువులు ఏం చేస్తాయంటే ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రకమైన పని చేస్తాయి. ప్రాణ అంటే మన బాడీలో ఉన్నంటే ఇప్పుడు కళ్ళు కొట్టుకుంటాయి, హార్ట్ ఆటోమేటిక్గా అదే లోపల బ్లడ్ని తీసుకొస్తూ ఉంటుంది, ఫ్లో చేస్తూ ఉంటుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి? కిడ్నీస్ మొత్తం కూడా అవి ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఎక్స్క్రేటరీ సిస్టమ్ మొత్తం కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. హ్యాండ్ మూవ్ కావాలా, లెగ్ మూవ్ కావాలా, మనం ఇవన్నీ కూడా బ్రెయిన్లో జరిగే ఈ మనకు తెలియకుండానే మన బాడీలో జరిగేవన్నీ కూడా ప్రాణశక్తి ద్వారానే జరుగుతూ ఉంటాయి. సో కానీ ఏమనుకుంటాం మనము, లేదు లేదు నేను అవి ఆటోమేటిక్గా. సో దీనికి ప్రతి ఒక్కదానికి ఒక బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒకటి కావాలి. ప్రాణశక్తిని మనం ఏమంటాం శరీరంలోకి వచ్చే వరకు బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ. చాలామందికి ఎవరైనా హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి, హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి ఫేస్ మేకర్ వేస్తాం. దానికి ఎలక్ట్రికల్ చిప్ పెడతాం. దానికి కూడా ఏం చేస్తాం? ఒక చిన్న బ్యాటరీ లాంటిది ఉంచేసి రీఛార్జ్ ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది, 15 ఇయర్స్, 20 ఇయర్స్ అని పెట్టేసి అది అది ఉన్నంతకాలం, ఫేస్ మేకర్ ఉన్నంతకాలం హార్ట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా కొట్టుకోవడం పనిచేస్తుంది. అంటే దానికి కూడా ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ పనిచేస్తే ఏమైంది? కొట్టుకోవడం స్టార్ట్ అయింది, హార్ట్ ప్రాబ్లం తగ్గిపోయింది. సో ఏమైంది అక్కడ? బయట నుంచి మనం ఏం చేసాం? కృత్రిమంగా మనం ఎలక్ట్రికల్ ఒకదాన్ని అమర్చాం. ఈ ప్రాణశక్తి మన బాడీలో తయారైతే హార్ట్ నార్మల్గానే ఉంటుంది. అది లేనప్పుడు బయట నుంచి మనం ఏం చేసాం? తీసుకున్నాం. అది ఒక మనకున్న సైన్స్తో, మన సైన్స్ విజ్ఞానంతో దాన్ని తీసుకొచ్చేసి ఫేస్ మేకర్గా మనం పెట్టేసాం. సో అలానే కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీకి ఏం చేస్తాం? కిడ్నీ తీసేసి ఏం చేస్తాం? ఇంకో కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. సో అదే బ్లడ్ అదే 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 గ్రూప్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కిడ్నీ నార్మల్గా వర్క్ అవుతుంది. అంటే అక్కడ ప్రాణశక్తి అనేది చెడిపోయింది. అక్కడ ఆ ప్రాపర్ ఆర్గాన్కి కరెక్ట్గా ప్రాణశక్తి వెళ్ళకపోతే ఆ ఆర్గాన్లో డిసీజ్ వస్తుంది. ఈ ఆటోమేటిక్గా లోపల జరిగేటువంటి క్రియలన్నీ కూడా ప్రాణవాయువు ద్వారా జరుగుతాయి. దాంట్లోనే మనకి అపాన వాయువు అని ఉంది. అపాన వాయువు ఏం చేస్తుందంటే మన బాడీలో శరీరంలో ఉన్నటువంటి చెమట రావడం కానీ, మనకి యూరిన్ ప్రాబ్లం కానీ, తర్వాత ఎక్స్‌రేటరీ మనకి కాన్‌స్టిపేషన్ కానీ, మోషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఏది సరే మన హెడ్ నుంచి టో దాకా ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి రావాలంటే కావాల్సింది అపాన వాయువు. అపానం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? తిన్న ఆహారం అరగదు. అరక్క వామిటింగ్ అయిపోతుంది. అయ్యో! ఏమంటాం మనం? దిష్టి తగిలిందంటాం.
చాలామంది చెప్తారు దిష్టి తగిలిపోయింది అక్కడికి వెళ్ళొచ్చు. అపానవాయు కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అపానవాయు కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అపానవాయు కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది? హార్ట్కి తంటే ఏముంది? కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. హార్ట్ ఏమవుతుంది? ఉన్నట్టుండి మొత్తం ఎయిర్ లాక్ అయిపోతుంది, హార్ట్ పనిచేయదు, కార్డియాక్ అరెస్ట్ చనిపోతుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నటువంటి ఈ అపానవాయు కరెక్ట్గా ప్రాపర్గా టాక్సిన్స్ బయటికి రిలీజ్ చేయలేదు, ఆ ప్లేస్లో మనకేమవుతుంది? ఆర్గాన్ అనేది చెడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అంతే కదా, వేస్ట్ ఎక్కడ ఉందనుకో అప్పుడు ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది, ఆ ఆర్గాన్ కరెక్ట్గా పనిచేయదు. పని చేయడానికి ఏం చేస్తాం? మనం మెడిసిన్ ఇస్తాం. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంకా పని చేయకపోతే ఏం చేస్తాం? ఆర్గాన్నే మార్చేయడానికి పరిస్థితి వస్తుంది. లివర్ పాడైపోతే లివర్ని మార్చేస్తాం, హార్ట్ పాడైపోతే హార్ట్ మార్చేస్తాం, అంటే కిడ్నీ పాడైపోతే కిడ్నీ మార్చేస్తాం. నీ 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 పాడైపోతే ఏమవుతాం? నీ రీప్లేస్మెంట్ చేసేస్తాం. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ ఆర్గాన్లో అక్కడ ప్రాపర్గా మనకి ఏం కావాలంటే అక్కడ అపానవాయు కరెక్ట్గా పనిచేయట్లేదు. మరి చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రాణశక్తిని అక్కడికి ఫ్లో చేయాలి. అలానే సమాన వాయువు. సమాన వాయువు మనకి ఏంటి? డైజెస్టివ్ ఫైర్ అంటారు. చాలామందికి అరగదు, తిన్న తర్వాత అరగదు. అరగడానికి మళ్ళీ ఏదో ఒక టాబ్లెట్ కానీ అలాంటివి వేస్తూ ఉంటాం. లేదంటే నా తిన్నది కరెక్ట్‌గా డైజెస్ట్ కాదు, తిన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మారుతుంది. తిన్న తర్వాత ఒక 6 అవర్స్ అయినా గానీ అరగదు, పొట్టంతా టైట్‌గా ఉంటుంది. ఇయన్నీ కూడా ఏంటంటే సమాన వాయువు కరెక్ట్‌గా లేకపోవడం వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా అంటే పొట్టలో మనకి సమాన వాయువు కరెక్ట్‌గా లేకపోతే మన శరీరంలో స్టమక్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఈ చాలా మందికి ఏజ్‌తో పాటు రిలేటెడ్ కానీ, ఈ సమాన వాయువు కరెక్ట్‌గా లేకపోతే నిద్ర పట్టదు. సమాన వాయువు కరెక్ట్‌గా లేకపోతే గురకెక్కువవుతది. సమాన వాయువు కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే రాత్రిపూట పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంది? మనం తీసుకునే శ్వాసలో ప్రాణశక్తి ప్రాపర్‌గా వర్క్ కానప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అదే వ్యానవాయువు అని చెప్తాం దీంట్లో. వ్యానము అంటే సర్క్యులేషన్. బాడీ పెయిన్స్ చాలా మందికుంటాయి. నిద్ర లేవంగానే బాడీ పెయిన్స్. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నెక్ పెయిన్ వచ్చేస్తుంది. లేకుంటే బాడీ ఏదైనా చిన్న పని చేయంగానే ఏమవుతుంది? పెయిన్స్ వస్తుంటాయి. ఈ పెయిన్స్ అన్నీ తగ్గాలి. ప్రాబ్లమ్ ఏందంటే ప్రాపర్‌గా మనకి అదే వ్యానవాయువు సర్క్యులేషన్ సరిగ్గా లేదు. ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కరెక్ట్‌గా లేదో అక్కడ ఏమవుతుందంటే టాక్సిన్స్ స్ట్రక్ అయిపోతాయి. అక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే అక్కడ అక్కడున్న మజిల్ కానీ, అక్కడున్నటువంటి ఈ ఆర్గాన్ కానీ ఏమవుతుందంటే స్ట్రక్ అయిపోతుంది. మూవ్‌మెంట్ ఉండదు. మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల మనం ఏ మూవ్‌మెంట్ చేసినా గానీ పెయిన్ ఉంటుంది. అది నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు. పడుకొని లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చాలా మందికి పెయిన్స్ వస్తుంటాయి. లేదా డే టైమ్ అందరికి చాలా మందికి పెయిన్స్ ఉంటాయి. చిన్న పని చేస్తే 2, 3 డేస్ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే ప్రాపర్‌గా వ్యానవాయువు కరెక్ట్‌గా వర్క్ కావట్లేదు. ఇలా ఒక్కొక్కటి. తర్వాత ఉదాన వాయువు. ప్రాణ అయిపోయింది, అపాన అయిపోయింది, సమాన అయిపోయింది, వ్యాన అయిపోయింది. ఉదాన వాయువు. మనం చేసేటువంటి మెడిటేషన్‌లు అన్నీ కూడా దేనికోసం చేస్తామంటే ఈ యొక్క ఉదాన వాయువుని పెంచుకోవడం కోసమే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, వాయువుల్లో ఉదాన వాయువుని నేనే అంటాడు. కారణం ఏంటి? ఉదాహరణం ఏం చేస్తుందంటే మనల్ని అప్‌గ్రేడ్ చేస్తుంది. బ్రెయిన్ సిస్టమ్ పనిచేయాలన్నా సరే మన యొక్క మనకి చక్రాస్ అని చెప్పుకుంటే మనకి విశుద్ధి చక్రం నుంచి హెడ్‌కి ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. బ్రెయిన్‌లో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ మన ఫేస్‌లో ఉన్నటువంటి కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవులు కానీ, బ్రెయిన్ మొత్తం పనిచేయాలి అంటే ఏం కావాలంటే ఉదాన వాయువు కరెక్ట్‌గా పనిచేయాలి. నీకు ఐ ప్రాబ్లమా? నీకు ఉదాన వాయువు కరెక్ట్‌గా లేదు. థ్రోట్ ప్రాబ్లమా? నీకు ఉదాన వాయువు కరెక్ట్‌గా లేదు. టీత్ ప్రాబ్లమా? ఉదాన వాయువు కరెక్ట్‌గా లేదు. నీకు ఇయర్ ప్రాబ్లమ్ ఉంది. ఉదాన వాయువు కరెక్ట్‌గా లేదు. సో, దాన్ని దాన్ని మనం ఏం జేయొచ్చు? ఈ ప్రాణశక్తి ద్వారా మనం పెంచుకోవచ్చు. అయితే ఈ 5 వాయువులున్నాయి. ఎలా పెంచుకోవాలి? అందరికి చాలా డౌట్లున్నాయి. అందరికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. కంపల్సరీ ఏమవుతుంది? ఏదో ఒక ప్రాబ్లమ్ దగ్గర నీ ప్రాబ్లమో, లేకుంటే కాఫ్ మజిల్ ప్రాబ్లమో, లేక బ్యాక్ పెయినో, డైజెషన్ ప్రాబ్లమో, తలనొప్పో ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే లేకుండా లేదు. కానీ రోజు మెడిటేషన్ చేస్తున్నాం కానీ తగ్గట్లేదు. మెడిటేషన్ చేస్తున్నాం, కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి. చాలా మందికి ఏం జే క క ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కూర్చోగానే
కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి. ఈ కాలుని అటు, ఆ కాలుని ఇటు, ఇటు ఇటు మర్చిన ఏమవుతుంది? మన ధ్యాస శ్వాస మీద ధ్యాస కాస్త శరీరం మీద ధ్యాస అయిపోతుంది. ఆ తిమ్మిరి తగ్గిన దాకా దాని మీదనే ఉంటుంది మనకి. అంతేగాని శ్వాస మీదకి వెళ్తుందా? వెళ్ళదు ఎప్పటికి. మనం ఏం చేస్తున్నాం? అయ్యో తగ్గలేదంట. మళ్ళీ ఏం చేస్తాం? సరే, ఇంకా ఇంకా ఏం చేస్తుంటాం అంటే కూర్చొని కూర్చొని లేచేసే వరకు లేస్తే పట్టేస్తుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత లేచి కూర్చొని లేవాలంటే కనీసం ఒక 5 నిమిషాలు ట్రై చేయాలి లేవడానికి. అలాంటి పరిస్థితికి వచ్చేస్తుంది. కారణం ఏంటి? శరీరంలో కరెక్ట్గా ఎక్కడా కూడా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కరెక్ట్గా వెళ్ళటం లేదు. అది వెళ్తే ఏమవుతుంది? ఎలా కూర్చున్నా సరే మనకి కాళ్ళు తిమ్మిర్లు పట్టవు. మనకి సరిగ్గా ఏంటి బ్రెయిన్స్ కరెక్ట్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే శరీరం ఎక్కడా కూడా తిమ్మిర్లు పెట్టకపోతే మన మెడిటేషన్ కూడా చాలా కొంచెం సమయం చేసినా ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. కారణం ఏంటి? ఎందుకు అంటే ఈ యొక్క యోగాలో వచ్చే వరకు మనం ఏం 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 చేస్తామంటే ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే ఆ యొక్క ప్రాణశక్తిని ఆ ప్లేస్‌లోకి తీసుకెళ్ళడానికి ఒక డైరెక్షన్‌లో కూర్చోబెట్టేదే ఆసనం. లివర్‌కి సంబంధించిన ఆసనం అనుకోండి. ఒక పవనముక్తాసనం అని. పవనముక్తాసనం ఏం చేస్తుందంటే మన పిరమిడ్ కోణం అంటే ఇలా ఉంటుంది కదా! ఆ పిరమిడ్ కోణం యాంగిల్‌లో మనం ఎందుకు ఎందుకు మనం పైన పిరమిడ్‌లో పెట్టుకొని పిరమిడ్‌లో మనం ధ్యానం చేస్తామంటే ఆ యాంగిల్ దగ్గర ప్రాణశక్తి ఎక్కువ వస్తుందనే కదా! సో, ఆ ప్రాణశక్తిని మనం ఆ లివర్‌కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఓవరాల్‌గా మనం కూర్చొని చేస్తే ప్రాణశక్తి వస్తుంది. కానీ లివర్‌కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? అదే హార్ట్‌కి తీసుకెళ్ళాలంటే హార్ట్ బాగా వీక్ ఉంది. హార్ట్‌కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? అలాంటి పొజిషన్‌లో ఆ యాంగిల్ అక్కడికొచ్చేటి విధంగా మనం ఒక పొజిషన్ కూర్చునే చేసేటువంటిదే ఆసనం. ఆసనం అంటే ఏంటిదంటే, ఆ యాంగిల్‌లో అక్కడికి ఆ ప్రాణశక్తిని తీసుకెళ్ళడానికి ఆ పొజిషన్‌లో మనం కాసేపు ఉంచడాన్ని దట్ ఈస్ ఆసనం. నీకు లివర్ బాగా కావాలనుకోండి, లివర్‌కి సంబంధించి ఒక పవనముక్తాసనం. పవనముక్తాసనం చేస్తే ఏమవుతుంది? ఆ కోణం అనేది మన యాంగిల్ సహస్రారం నుంచో మన యొక్క చక్రాసనం చెప్పుకుంటాం కదా! ఆ కోణం యాంగిల్ ఎక్కడికొచ్చేస్తుందంటే లివర్ దగ్గరికొచ్చేస్తుంది. కిడ్నీ బాలేదు. కిడ్నీకి సంబంధించినదేంటి? కిడ్నీకి సంబంధించింది కూడా మనం ఏం చేస్తారు? బటర్‌ఫ్లై పొజిషన్ అంటారు. ఆ పొజిషన్ కానీ ఆ పొజిషన్‌లో ఏందంటే ఆ 51 డిగ్రీస్ పాయింట్ ఆ కోణం ఎక్కడంటే బాడీలోకి ఏమవుతుందంటే ఆ కిడ్నీని ఫిల్టర్ చేయడానికి అక్కడికి కావాల్సిన ప్రాణశక్తిని ఆ ఆసనం తీసుకెళ్తుంది. అందుకోసమేంది ఆసనాలు కావాలి. ప్రతి ఆసనంలోనూ కూడా ఏముంటుంది? ప్రాణశక్తే ఉంటుంది. ప్రతి ఆసనంలోనూ ఏమవుతుంది? శరీరంలో ఉన్న ప్రతి ఆసనం కూడా మనం చేసే 84,00,000 ఆసనాలుంటాయి. 84,00,000 ఆసనాలు కూడా ఏంటివి? ఏదో మనుషుల పేర్లు లేకుంటే అలా పెట్టలేదు. ప్రపంచంలో ఉన్న జీవరాశులు ఏ పొజిషన్‌లో అయితే ఎక్కువ ప్రాణశక్తిని పొందగలుగుతున్నాయో దా ఆ ప్రాణశక్తిని పొందేటువంటి ఆ యొక్క పొజిషన్‌ని మనం ఏం చేసామంటే, ఒక ఏనుగుని తీసుకొని ఏనుగు ఏ పొజిషన్‌లో ఉంటే రిలాక్స్డ్‌గా ఉండి ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటుందో, దాన్నే మనం ఏం చేసాం ఎలిఫెంట్ పోజ్ అన్నాం. హ్మ్. అదే. అదే మనకి పులి ఏ ఆసనంలో అయితే బాగా రిలాక్స్ అయిపోయి ప్రాణశక్తిని తీసుకుంటుందో, దాన్నే వ్యాఘ్రాసనం అన్నాం. అదే సింహం ఏ పొజిషన్‌లో అయితే మనం తీసుకుంటుందో, ఎక్కువ ప్రాణశక్తిని తీసుకొని సింహాసనం. సో, ఆసనం కూడా ఏంటి ప్రాణశక్తిని తీసుకోవడమే. మనమేం చేస్తున్నాం? అదే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, చైర్‌లో కూర్చుంటున్నాం. మనం అదే ప్రాణశక్తిని శ్వాసను గమనిస్తున్నాం, తీసుకుంటున్నాం. అదే ప్రాణశక్తి మనకి ఏ ఆర్గాన్‌కి కావాలన్నా ఆ ఆర్గాన్‌కి మనం చేసేటువంటిది ఆసనం. ఆసనం ఆసనం మనకి నీ పెయిన్స్ ఉన్నాయి. నీ పెయిన్స్‌కి ఏం చేస్తాం? వజ్రాసనం అని చెప్తాం. వజ్రాసనంలో కూర్చుంటే ఏమవుతుంది? ఆ ప్రాణశక్తి మనకి ఆ ఫ్లో ఏమవుతుందంటే హెడ్ నుంచి మన నీస్ దాకా ఉండేటువంటి ఆ కోణం ఉంది కదా! ఆ కోణం ఆ ప్రాణశక్తి అంతా ఫ్లో ఎక్కడి దాకా వెళ్తుందంటే నీస్ దాకా వెళ్తుంది. అప్పుడేమవుతుంది? నీ పెయిన్స్ తగ్గుతాయి. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి. వాటిని మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. జనరల్‌గా అయితే అన్నీ తగ్గుతాయి. అందరికి. హీల్ పెయిన్ అయినా అంతే, నీ పెయిన్ అయినా అంతే. అంటే మనం ఏ పొజిషన్ అయితే మనం ప్రాణశక్తిని ఆ యొక్క పొజిషన్‌ని మనం తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అది వెనక్కి బోర్ల పడుకోవచ్చు, ఒక్కోసారి నిలబడవచ్చు, ఒక్కోసారి కూర్చోవచ్చు, ఒక్కోసారి ఒక లెగ్‌ని లిఫ్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి ప్రాణశక్తిని ఆ ఆర్గాన్‌కి నువ్వు తీసుకెళ్ళడమే మనం చేసేటువంటి పనంతా.
సో దానికేంటి, దానికి ఆసనాలు మన ఋషులు కనిపెట్టారు. ప్రతి ఆసనం అంతే. డైజెస్టివ్ సిస్టమ్ బాగలేదు అంటే ఏం చేస్తాం? డైజెస్టివ్ సిస్టమ్ బాగాలేదంటే 2 కాళ్ళని హక్ చేసుకొని పవనముక్తాసనం టైట్‌గా చేస్తే ఏమవుతుంది? డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. దాని పేరే అది ఉంది. పవనముక్తాసనం అంటే లోపల ఉన్న గ్యాసెస్ నుంచి కూడా ముక్తం అంటే విడుదల చేసేస్తుంది. అలాంటి ఆసనం ఏంటి? పవనముక్తాసనం. అది ఇంకోటి వజ్రాసనం అంట. వజ్రాసనం అంటే ఏంటి? డైమండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటది. అంటే ఎవరు కూడా పగలగొట్టడానికి లేదు. అదే మనకి ఇంద్రుడి చేతిలో ఆయుధం ఏంటి? వజ్రాయుధమే. దాన్ని మించిన ఆయుధం లేదు. సో, మన బాడీ కూడా అంత స్ట్రాంగ్‌గా ప్రాణశక్తి నిండిపోతుంది. వజ్రాసనంలో గూడా సిద్ధి పొందిన వాళ్ళలో మనకొక దేవతల్లో ఒకరిని చెప్తాం. ఎవరో తెలుసా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంత స్ట్రాంగ్‌గా ఎవరు ఉండరు. వజ్రాసనంలో సిద్ధి పొందాడు. సో, ఇట్టా ఏమంటే ఆసనాలనేది ఒక్కొక్క ఆసనం ఏం చేస్తే మన శరీరాన్ని ప్రాణశక్తి ఫ్లో అనేదాన్ని ఎక్కడికక్కడ ఎక్కడున్న ఆర్గాన్ ఆ ఆర్గాన్‌ని మనకి తీసుకెళ్ళేసి ప్రతి లోపలున్న ఆర్గాన్‌ని కూడా మనం ఎంతంటే ఎంత రాయి కంటే స్ట్రాంగ్‌గా చేసి వజ్రంలాగా తయారు చేస్తాం. అందుకే ఆంజనేయ స్వామి కూడా వజ్ర బలకాయుడన్నారు. వజ్రాసనంలో సిద్ధి పొందాడు కాబట్టి. కారణం ఏంటి? ఒక్కొక్క ఆసనాన్ని ఏం చేస్తే లోపల మనకి ఏ ఆర్గాన్ బాలేదో ఆ ఆర్గాన్‌కి మనం ఆసనం చేసుకుంటే అక్కడి ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ క్లియర్ చేయొచ్చు. మనం చేసేదంతా ధ్యానమే. ఓవరాల్‌గా ధ్యానంలో కానీ, మనం దేంట్లో చేసినా ఏం తీసుకెళ్తాం? ప్రాణశక్తిని మన శరీరంలో నింపడమే. అది హెల్త్‌కి కావచ్చు, లేదు మన కుండలిని శక్తి యాక్టివేషన్ కావచ్చు, లేదు ఇంకొక మన డైమెన్షన్‌లో మారిపోవడానికి కావచ్చు. టోటల్‌గా ఉన్నది ఒకటే ఒకటి ప్రాణశక్తి. దాన్ని రైట్ డైరెక్షన్‌లో, రైట్ పాత్‌లో వెళ్ళడానికి రైట్ పొజిషన్‌లో కూర్చొని చేసేదే దట్ ఈస్ ఆసన. అంతే. ఎందుకు పద్మాసనంలోనే కూర్చోవాలి అంటే, పద్మాసనంలో కూర్చుంటే ఒక రకమైన బెనిఫిట్స్ వస్తుంది. వజ్రాసనంలో కూర్చుంటే ఒక రకమైన బెనిఫిట్ వస్తుంది. అదే ప్రాణశక్తి. సో, ఒక్కొక్కరికి ఒక మనమేంటంటే, మనం ఫుడ్ విధానం కావచ్చు, మన నేచర్ కావచ్చు, మన జాబ్ ఓరియెంటెడ్ కావచ్చు, లేక మన ఆహార విహారాలు దేన్ని బట్టి అయినా సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ వీక్ ఉండొచ్చు. ఒకరికి షోల్డర్ వీక్ ఉండొచ్చు. ఒకరికి నీస్ వీక్ ఉండొచ్చు. ఒకరికి బ్యాక్ పెయిన్ రావచ్చు. ఒకరు కూర్చొని చేసే జాబ్ వల్ల నెక్ పెయిన్ రావచ్చు. ఒకరికి ఎప్పటినుంచో బై బర్తే రాకుంటే హెరిడిటీ కానీ, థైరాయిడో, డయాబెటికో రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి? మనమేమంటాం? గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితః అంటాం. అంటే కర్మ అనేదేంటి? ఒక రకమైన ఎనర్జీ ఏం చేస్తుంది? మనల్ని పీడిస్తుంది. ఏదో ఒక రూపంలో, వ్యాధి రూపంలో. మనం ఆ డైరెక్షన్‌లో దానికి కావాల్సిన ప్రాణశక్తిని ఇస్తే ఏమవుతుంది? ఆ ప్యాటర్న్ తగ్గించుకోవచ్చు కదా! ఆ ప్యాటర్న్ ఈజీగా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ ఉంది. థైరాయిడ్‌కి ఏమవుతుంది? సర్వాంగాసనం చేసుకుంటే అయిపోతుంది. థైరాయిడ్ తగ్గిపోతది. ఏమవుతుంది? థైరాయిడ్ కావాల్సిందంటే సెల్యులర్ లెవెల్‌లో నువ్వు ఎక్కడెక్కడ ఏ కర్మ ప్యాటర్న్ ఉందో ఆ డీఎన్ఏ లెవెల్‌లో ఉన్నటువంటి ఆ కర్మను మొత్తాన్ని క్లియర్ చేసి నీకు ఏ ఆర్గాన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయడానికి ఏమవుతుంది? సెల్ దగ్గర నుంచి సెల్‌లో ఉన్న సెల్‌లో ఉన్నటువంటి న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్‌లో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాటర్న్‌ని తీసేసి స్లోగా ఆర్గాన్ దాకా ఆర్గాన్‌ని డెవలప్ చేసి ఆర్గాన్‌లో ఉన్నటువంటి కర్మను కూడా తీసేసి ఏమవుతుంది? బయటికి ఈ యొక్క ప్రాణశక్తిని అక్కడ ఫ్లో చేస్తుంది. ఏ డైరెక్షన్‌లో? ఆ డైరెక్షన్‌లో మనం చెప్పుకునేటువంటి ఆ కోణంలో అక్కడికి ఆ కోణం వచ్చేటువంటి చేసేటువంటి ఆసనం. మనం చేసే ప్రతి ఆసనం కూడా ప్రతి దానికి ఒక యాంగిల్ ఉంటుంది. అందుకే ఆసనాల్లో కూడా ఏం చెప్తామంటే స్థిరం సుఖం ఆసనం అంటారు. స్థిరంగా, సుఖంగా ఉండేటువంటిది ఆసనం. ఇప్పుడు మనందరం ఆసనంలోనే కూర్చున్నాం. ఏదో ఒక ఆసనంలో కూర్చున్నామా లేదా? అది చైర్‌లో కావచ్చు, కింద కావచ్చు, పడుకొని కావచ్చు, వెనక్కి వాలుకొని కావచ్చు, లేదంటే సోఫాలో కావచ్చు. ఏం చేసాం? స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఎక్కడుండాలి? శరీరానికి స్థిరం కాదు. శరీరానికి సుఖం కావాలి. స్థిరం కాదు కావాల్సింది. స్థిరం ఎక్కడుండాలంటే బ్రెయిన్‌లో ఉండాలి. బ్రెయిన్ స్థిరంగా ఉంటే అన్నీ వచ్చేస్తాయి. బ్రెయిన్ హడావుడిగా ఉందనుకోండి, మెడిటేషన్ చేయండి ఏమన్నా వస్తదా? బ్రెయిన్ టెన్షన్‌తో పరిగెడుతుంటే మెడిటేషన్ చేస్తే ఏమొస్తుందా? ఏం రాదు. మరైతే స్థిరం ఎక్కడుండాలి? బ్రెయిన్‌లో ఉండాలి. అప్పుడేమవుద్ది బాడీకి సుఖమిస్తుందంట. నిద్రపోవాలి అంటే పరుపే కావాలి కదా! నిద్ర రావాలి కానీ
ఫ్లోర్ మీద పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది, చాప మీద పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది. అక్కడ కావాల్సిందేంటి? శరీరానికి కావాల్సింది బ్రెయిన్లో స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. టెన్షన్ ఉంటే నిద్ర వస్తా రాదు, భయం ఉంటే నిద్ర వస్తా రాదు. స్థిరంగా ఏది ఉన్నా అంటే మన బ్రెయిన్ ఉండాలి అంతే. అప్పుడు సుఖం ఆసనంలో సుఖం వస్తుంది అంతే. లేకుంటే ఏదన్నా కింద ఏదన్నా చిన్న చీలలు పెట్టేసి దాని మీద కూర్చుంటామా, స్థిరం సుఖం ఆసనం కదా కూర్చొని ఉంటే పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ దేనికి తెలుస్తుంది? బ్రెయిన్కి తెలుస్తుంది. సో ఏమవుద్ది? స్థిరంగా ఎక్కడ ఉండాలి? బ్రెయిన్లో ఉండాలి. ఆ బ్రెయిన్ ఆ స్థిరంగా చేసేటువంటి పొజిషన్ ఉంటుంది తెలుసా, దాన్ని చేయడానికి కావాల్సిందే శ్వాస. కోపంగా ఉన్నవానికి ఏమవుతుంది? ఎక్కువ శ్వాసలు ఫాస్ట్గా ఉంటుంది, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటే శ్వాస ఎక్కువ. అదే భయంతో ఉన్నాం అనుకో, ఫాస్ట్గా అసలు ఎలాంటి హార్ట్ బీట్ మన హార్ట్ మనకే అది పేలిపోతుంది అన్నంత సౌండ్తో వచ్చేస్తుంది. ఏదైనా భయపడితే చాలు అన్నీ వచ్చేస్తుంది. సో ఏమవుతుంది? ఇదంతా దేని మీద స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? బ్రెత్ని కంట్రోల్ చేయాలి. శ్వాసను కంట్రోల్ చేయకుండా బ్రెయిన్ కంట్రోల్ కాదు. బ్రెయిన్ ఎప్పుడు కంట్రోల్ అవుతుందంటే శ్వాసను కంట్రోల్ చేస్తే బ్రెయిన్ కంట్రోల్ అవుతుంది. మరి ఫాస్ట్గా బ్రెత్ తీసుకున్నా అంటే ఏమవుతుంది? వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకుంటారు, భయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకుంటారు. అదే ఏదైనా యాంగ్జైటీ అంటాం కదా, టెన్షన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు శ్వాసని ఫాస్ట్గా తీసుకుంటారు. మరి మరి ఈ యొక్క శ్వాసని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనందరం మెడిటేషన్ చేస్తున్నాం కానీ కోపం వస్తుంది. ఎవరైనా చెంపబెట్టించి ఇలా కొట్టారనుకోండి, ఏమవుద్ది? సర్లే కొట్టారులే, ఇంకో చెంప చూపించాను కదా. ఏం చేస్తాం? కోపం వచ్చేస్తాం. కోపంతో ఏం చేస్తాం? మళ్ళా మళ్ళీ ఏం చేస్తాం? వాళ్ళని తిడతాం. అంటే మన కోపం ఉన్నట్టే కదా. సో ఏమవుతుందంటే మన శరీరంలో ప్రతి ఎమోషన్కి కారణం వెతుక్కుంటూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్రెత్ ఫాస్ట్ అయిపోతుంది. ఈ యొక్క మనం చేసేటువంటి పనుల యొక్క ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడుతుంది. ఆ బ్రెయిన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే శ్వాస. ఆసనం కావాలి. ఏ ఆర్గానికి వెళ్ళాలన్నా దాన్ని తీసుకెళ్ళాలి అంటే ఆసనం కావాల్సిందే. కానీ శ్వాసను కూడా తీసుకెళ్తే అక్కడ కావాల్సిన ప్రాణశక్తి వెళ్తుంది. ఇందాక చెప్పాం కదా, శ్వాస ఒకటి, నీళ్ళు ఒకటి, ఆహారం ఒకటి. అవి ప్రాణశక్తిని తీసుకెట్టేటువంటి వెహికల్స్. అంటే అందుకే కదా ఏదైనా వీక్గా ఉంటే ఏం చేస్తాం? ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినండి అంటారు. ఈ బ్లడ్ బాగాలేదంటే న్యూట్రిషన్ ఫుడ్ తినండి అంటారు. లేదు హార్ట్ వీక్గా ఉందంటే ఈ ఫుడ్ తినండి అంటారు. ఇదంతా ఏం తీసుకెళ్తాయి? అవన్నీ అక్కడికి కావాల్సిన ప్రాణశక్తిని న్యూట్రిషన్ రూపంలో తీసుకెళ్తుంది అంతే. వాటర్ తీసుకోండి, ఆ వాటర్ తాగండి. లేకుంటే ఇప్పుడే సమ్మర్ వచ్చింది, అసలు సమ్మర్ అయితే సబ్జా వాటర్ తాగండి, ఆ వాటర్ తాగండి, ఈ వాటర్ తాగండి, బాడీ కూల్ అయిపోతుందని చెప్తా. ఏం చేస్తుంది? సెల్యులర్ లెవెల్లో బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా అది దానిలో ఉన్న ప్రాణశక్తి తీసిపడేస్తుంది. అందుకోసం మనం తాగేది. కోకోనట్ వాటర్ తాగండి. కోకోనట్ వాటర్ తాగితే ఏమవుతుంది? సెల్యులర్ లెవెల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా అది టాక్సిన్స్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మన బాడీలో ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ప్రాణశక్తి ఉండేది. ప్రాణశక్తి మనం ఎలా డైరెక్షన్ తెలియకపోవడం వల్ల మన శరీరంలో ఎన్ని రోగాలు వస్తున్నాయి అంతే. అంటే కరెక్ట్ డైరెక్షన్లో కరెక్ట్ పాత్రలో చెప్పేవాళ్ళు లేక, మనం ఆ డైరెక్షన్ తెలుసుకోలేక రోగాలను మనం ఏం చేస్తున్నాం? అయ్యో నాకు తగ్గదు ఈ రోగం, నాకు ఈ రోగం తగ్గదు, నాకు ఈ రోగం తగ్గదు, నా జీవితం ఇంతేనా అని చెప్పేసి అక్కడ అయిపోతుంది. ప్రపంచంలో తగ్గని రోగం అంటే ఏం లేదు. ప్రపంచంలో తెలుసు ఇంకొక అద్భుతం ఏంటంటే, ప్రపంచంలో హాస్పిటల్కి వెళ్ళేది ఒక మనిషి తప్ప ఏ జంతువు వెళ్ళదు. కుక్కలు వెళ్ళవు, ఏనుగులు వెళ్ళవు, సింహాలు వెళ్ళవు, అడవిలో ఉన్న కాకులు వెళ్ళవు. మనకు కనపడే ఏ జంతువు అయినా సరే హాస్పిటల్కి వెళ్తుందా? మనమే వెళ్తాం. ఇంకా తెలుసా, అందరికీ జుట్టు ఊడిపోతుంటుంది. బయట అడుక్కునే వాళ్ళకి ఎవరికి బట్టతలు ఉండదు తెలుసా. ఇంట్లో ఇంట్లో ఉండి షాంపులు ఆడే వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది. అడుక్కునే వాళ్ళు జుట్టు పెంచుకు ఇంత జుట్టు ఉంటుంది, వాళ్ళు ఎవరు తలస్నానం చేయలు, హెన్నాలు బట్టలు, జుట్లు ఇంకా ఇంకా షాంపులు రకరకాల కండిషన్లు ఏం పెట్టారు. మనకి ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్కి ఒకటి, తర్వాత ఇంకోటి హెన్నా ఒకటి, అదొకటి ఇదొకటి ఇన్ని పెడతాం.
మరి వాళ్ళకెందుకు ఊడిపోవట్లేదు? మళ్ళీ మనం దాన్ని మెయింటెనెన్స్ కోసం కనీసం ఎంతో ఖర్చులు పెడుతుంటాం. కారణం ఎక్కడ? అంటే మనం నేచర్‌కి తగ్గట్టుగా ప్రాణశక్తిని మన బాడీలో ఫ్లో కావట్లేదు. అంతే. సో, ప్రాణశక్తి ఫ్లో అయితే ఏమవుతుంది? ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే, ఆ డైరెక్షన్‌లో మనం తీసుకెళ్ళడానికి కావాల్సిన కూర్చునేటువంటి పొజిషన్‌ని మనం ఆసనం అన్నాము. ఆ డైరెక్షన్‌లో మనకి స్థిరంగా మనం గాని ఉండగలిగితే, ఉండడానికి బ్రెయిన్‌ని కామ్ డౌన్ చేసి, ఆ యొక్క ప్యాటర్న్‌ని మనం తీసుకెళ్ళడానికి కావాల్సిన దాన్ని ఏమన్నాం? శ్వాస అన్నాం అంతే. ఈ 2. అయితే ఇవన్నీ తీసుకెళ్ళేది ఏం తీసుకెళ్తాయి బాడీలో? అంటే శ్వాసలోనే మనకేమున్నాయి? ఇడ, పింగళ అని చెప్తాం. కుడి ముక్కు, ఎడమ ముక్కు అని చెప్తాం. ఇడ అంటే సూర్యనాడి, పి పింగళ అంటే చంద్రనాడి. ఇవి ఏమవుతుంది? ఒకవైపు తీసుకెళ్తే బాడీని యాక్టివ్ చేస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న యాక్టివ్ సెల్యులర్ లెవెల్‌లో మొత్తం కూడా ఏం చేస్తాయంటే బాడీని యాక్టివ్ చేస్తాయి. డైజెషన్ సిస్టమ్ బావుంటుంది. మన బాడీలో ఇప్పుడు చెప్పుకున్న ప్రాసెస్‌లన్నీ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ, లేకపోతే కిడ్నీ కానీ, లివర్ కానీ ఇవన్నీ ఫంక్షనింగ్ కావాలంటే ఒక శ్వాస పనిచేస్తుంది. కుడివైపు నుంచి తీసుకునేటువంటి శ్వాస అది పనిచేస్తుంది. అది ఎడమ వైపు నుంచి తీసుకున్న శ్వాస ఏం చేస్తది? నిద్రపోవాలన్నా, లేక టెన్షన్స్ ఉన్నా, బ్రెయిన్ కామ్ కావాలన్నా, బాడీలో ఏయన్నా బాడీ హీట్ అయిపోయినా, హీట్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎస్పెషల్లీ లేడీస్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్స్ అయినా, గైనికల్ ఇష్యూస్ అయినా ఇవన్నీ కూడా ఏంటి? ఎడమ వైపు నుంచి ఇచ్చే శ్వాస మనకి కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు ఏది ఎలా తీసుకోవాలి? అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. మేము 2 ముక్కుల నుంచే ధ్యానం చేస్తున్నాం గదా! హ్మ్. ఎప్పుడు ఏది తీసుకోవాలంటే నీకేది ప్రాబ్లమ్ ఉందో అది కనుక్కోగలిగితే, ఆ శ్వాసను తీసుకుంటే అయిపోతది. అది ఈజీగా అంటే ఆ శ్వాసను గాని మనం గాని కరెక్ట్‌గా కానీ మనం ప్రాసెస్ చేసి మన బాడీలో తీసుకోగలిగితే, మనల్ని మళ్ళా ఏమి ఇలా పెట్టుకొని ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టుకొని ఇలా చేయాల్సిన అవసరం లేదు. ధ్యానంతోనే మనం చేయొచ్చు. సంకల్పంతో మనం ఏదైనా చేయొచ్చు కదా! మన బ్రెయిన్‌లో సంకల్పం కరెక్ట్‌గా బలంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. కౌంట్ ఒకరోజు పెట్టొచ్చు, రెండో రోజు పెట్టొచ్చు, మూడో రోజు పెట్టొచ్చు, నాలుగో రోజు పెట్టొచ్చు. ఐదో రోజు కన్ఫర్మ్‌గా అది క్లియర్ అయిపోతుంది. అది నెరవేరుతుంది. అలానే మనం ఏ ముక్కు పైన మనం గాని మన యొక్క మనసుని పెట్టి శ్వాస తీసుకోగలిగితే, ఆ ముక్కుతో మనం శ్వాస తీసుకోవచ్చు. మన బ్రెయిన్ చెప్పేస్తది. నేను ఇప్పుడు కుడివైపు నుంచి శ్వాస తీసుకో అంటే కళ్ళు మూసుకొని కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటే ఇప్పుడు కుడివైపు నుంచే ఎళ్ళిపోతది. మన ఎడమ వైపు ఇటువైపు గాని మన యొక్క శ్వాసని గమనిస్తూ మన ఎడమ వైపు గాని మనం మన యొక్క మనసుని పెట్టేసామంటే మన థాట్‌ని ఆటోమేటిక్‌గా ఎడమ వైపు నుంచే శ్వాస వెళ్ళిపోతది. నువ్వు తీసుకుంటున్నావు ఈ కుడివైపు నుంచి తీసుకున్నావు, ఎడమ వైపు నుంచి తీసుకున్నావు అని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు. ఎవరికీ తెలీదు నువ్వు ఏ వైపు నుంచి తీసుకున్నావు. అలా కూడా తీసుకోవచ్చు. దానికేం కావాలి? ప్రాక్టీస్ కావాలి. అంతే. సో, ఈ యొక్క శ్వాస ఏం జే మన యొక్క ఆసనంలోకెళ్ళి శ్వాస తీసుకుంటే ఏమవుతుందంటే, అక్కడికి నీకేంది కుడివైపు నుంచి శ్వాస కావాలా? ఎడమ వైపు నుంచి శ్వాస కావాలా? అంటే నీకు అక్కడ టాక్సిన్స్ పోవాలా? లేక అక్కడున్నటువంటి ఆర్గాన్‌ని యాక్టివ్ చేయాలనేది దాన్ని బట్టేసి మనం శ్వాస తీసుకోవాలి. అదే కావాల్సిన ప్రాణశక్తి ఎళ్తుంది. మనకు ఆల్రెడీ అందరూ ఇంతకుముందు చాలా క్లాసులు వినుంటారు. చాలా ప్రాణశక్తి గురించి లేకుంటే 72,000 నాడీ సిస్టము, నాడులుంటాయి. నాడులు, కుండలిని యాక్టివేషన్, చక్రాస్, మూలాధారం నుంచి సహస్రారము, మూలాధారము, స్వాదిష్టానం, మణిపూర్, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాసు. ఈ చక్రాస్ అన్నీ కూడా ప్రాణశక్తి సెంటర్సే కదా! ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. అందరికీ తెలుసు. మాక్సిమం అందరికీ చక్రాస్ గురించి తెలియనోళ్ళంటే ఎవరు లేరు. కుండలిని ఇవన్నీ. సో, ఇవన్నీ కూడా ఎప్పుడు యాక్టివ్ అవుతాయి? మన చక్రాసే తీసుకోండి. ఒక చక్రం బాలేదు నాకు కుండలిని యాక్టివేషన్ అవుతుంది. ప్రాణశక్తి ఫ్లో అవుతుందంట. అవుతుందా? కాలేదా? కుండలిని యాక్టివేషన్ అవుతుందా? కాలేదంటే అందరికి యాక్టివ్‌గా ఉంది. ఎప్పుడైతే ఏ డిసీజ్ ఉందో ఆ చక్రం వీక్ అయిపోతది. ప్రాణశక్తి ఫ్లో లేదా? ఆ చక్రానికి ఫ్లో లేదు. అంటే నువ్వు ఆ చక్రాన్ని యాక్టివ్ చేయాలంటే ఆ ఆసనం చేయాల్సిన ఆప్షన్ లేదింకా.
మనం ఏం చేస్తాము? రోజు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. కానీ ఎందుకు మనకి మెడిటేషన్ ఎన్ని సంవత్సరాలు చేసినా కుదరటం లేదు? మనం ఎందుకు ఒక సమాధి స్టేట్‌కో లేకుంటే మ మన గురువైనటువంటి పత్రిజీ స్థాయికో మనం ఎందుకెళ్ళటం లేదు? ఎందుకు అక్కడే ఆగిపోతున్నాం? కారణం ఏందంటే, మనం ఇక్కడ లీకేజ్‌లని బాడీలో అన్నీ కూడా ఎక్కడో ఆర్గాన్ దగ్గరో ప్రాణశక్తి వీక్ అయిపోతుందో, లేకుంటే థాట్ ప్రాసెస్‌లోనో, లేకుంటే మన శ్వాసలోనో, ఒక డిసీజ్ రూపంలోనో ఎక్కడో తట్టి ఏమవుతుంది మన ప్రాణశక్తినంతా మనం చేసే మెడిటేషన్ ద్వారా చేసే ప్రాణశక్తి అంతా కూడా తగ్గిపోతుంది. అందువల్ల ఏమవుతుంది? మనం ఎంతసేపు మెడిటేషన్ చేసినా, ఏం చేసినా కానీ అక్కడ మన బాడీకి ఆ ఎనర్జీ రావట్లేదు. ఎక్కడ ఎలా వీక్ అయిపోతుందంటే ఆ చక్రం ద్వారా, ఆ ఆర్గాన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి చక్రాస్ ఉంటాయి. మైనర్ చక్రాస్ కూడా ఉంటాయి. మొత్తం 108 చక్రాస్ ఉంటాయి. మైనర్ చక్రాస్. మైనర్ చక్రాస్ ద్వారా కొంచెం కొంచెం లీక్ అయిపోతూ ఉంటుంది. ఒకటి ఏదన్నా సరే ఒక వాటర్ బాటిల్‌లో చిన్న గుండు పెన్నుతో అలా డాట్ పొడి చేశారనుకోండి ఏమవుతుంది వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది. పట్టేస్తూ ఉంటే ఏమవుతుంది? ఎప్పటికి నిండుతుందది? కొన్ని సంవత్సరాలు కాదు. కొన్ని యుగాలైనా నిండిపోదు. పోతూనే ఉంటుంది. అయ్యో! మేము పట్టాం గదంటే ఉదయం పట్టేసి సాయంత్రానికి నిండిపోతుంది. అయ్యో! మేము చేస్తున్నాం కానీ మాకేం తగ్గట్లేదంటే ప్రాబ్లమ్ ఎక్కడ? చేయడంలో తప్పు కాదు గదా! మీరు చేసేదంతా కరెక్టే. కానీ ప్రాబ్లమ్ మీది అక్కడ అది కాదు కదా! ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఎక్కడ లీక్ అవుతుందో ప్రాణశక్తి, ఎక్కడ ఏది డిసీజ్ ద్వారానా, లేక థాట్ ప్రాసెస్ ద్వారానా, ఆర్గాన్ ద్వారానా, మనకి మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో, దాన్ని క్లియర్ చేసుకొని మనం మెడిటేషన్ చేస్తే ఏమవుతది? ప్రాణశక్తి మనలో నిండిపోతది. లేకపోతే ఏమవుతుంది? లీక్ అవుతూనే ఉంటుంది. లీక్ అవుతుంది. నీ పెయిన్స్ ఉన్నాయి. నీ పెయిన్స్ ఉండి చేస్తున్నవి ఎంతసేపు చేసినా ఏముంది? నీకు దగ్గరికెళ్తుంది. దాన్ని హీల్ చేయడానికే నువ్వు చేసిన ప్రాణశక్తి అంతా ఎళ్ళిపోతానే ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ దగ్గర నువ్వు మెడిటేషన్ చేస్తున్నాడు. కానీ ఏమవుద్ది? అక్కడ నువ్వు అక్కడ ఆ ఆ ప్రాణశక్తి వెళ్తూనే ఉంది. దాన్ని హీల్ చేసుకోవడానికి దాన్ని హీల్ చేయడానికి నీ లైఫ్ లాంగ్ సరిపోతది. ఆ సరిపోనప్పుడు ఏమవుతుంది? పెయిన్ ఎక్కువవుతది. పెయిన్ ఎక్కువైతే నేను మెడిటేషన్ చేస్తే నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి అంట. పాజిటివ్ బై నెగెటివ్ వచ్చేస్తాయి. అయ్యో! చేయకూడదు. చేస్తే 10 మందికి పోయి మళ్ళీ మనం చెప్తాం బ్యాక్ పెయిన్ వచ్చేసింది ధ్యానం చేయడం వల్ల అంటూ. లేదంటే నెక్ పెయిన్ వచ్చేసిందంట. ఎప్పుడు చెప్తాం? అంటే మనలో ప్రాబ్లమ్ పెట్టుకొని దాన్ని చేసే దాన్ని ధ్యానాన్ని తప్పనడం తప్పు కాదు గదా! ఆ! అంతే గదా! ఇంకో దాన్ని మనలోనే ప్రాబ్లమ్ ఉంది. ఎక్కడ లీక్ అవుతుందో దాన్ని మనం సరిచేసుకుంటే అది చిన్న పిల్లల్లో కావచ్చు. ఐ ప్రాబ్లమ్ కావచ్చు. చిన్న పిల్లలకే స్పెట్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని గూడా కంట్రోల్ చేయొచ్చు. లేకుంటే ఈ థ్రోట్ ప్రాబ్లమ్ ఉంది కంట్రోల్ చేయొచ్చు. బ్రీతింగ్ ఇష్యూస్ కంట్రోల్ చేయొచ్చు. గురక ఉంది కంట్రోల్ చేయొచ్చు. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయొచ్చు. షుగర్‌ని కంట్రోల్ చేయొచ్చు. డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. నీ పెయిన్స్ చేయొచ్చు. అన్నీ కూడా వితిన్ మంత్స్‌లోనే మనం ఏం చేయొచ్చు. ఒక ఆసనాస్ బ్రీతింగ్ ద్వారానే అంటే ఆసనాలు, ప్రాణాయామం ద్వారానే ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. మీ ధ్యానాన్ని మీరప్పుడు ఏం చేయొచ్చు. ఇంకా పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. ఫైనల్‌గా మనకు కావాల్సినది అల్టిమేట్ మన మనం ధ్యానం చేయడము, ప్రాణశక్తిని పెంచుకోవడం అదే కదా! సో, ఏమంటాం? ఎందుకు కారణం ఏందంటే, మనం ఫస్ట్ నుంచి మనకు అలవాటు లేదు, చెప్పేవాళ్ళు లేరు ప్రాబ్లమ్. అందువల్ల ఏమైపోయింది, ధ్యానం చేస్తున్నాం కానీ, ఈ లీక్ ఎక్కడ లీక్ అవుతుంది, ఎక్కడ ప్రాణశక్తి ఎళ్ళిపోతుంది అనే సంగతి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అందుకే ఏమవుతుంది, చేస్తుంటే అక్కడ ఏమవుతుంది, ఒక చోట మనం చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా ఇది ప్రాణం ఇది కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి. ఒక చోట నుంచి ఫ్లో ఇంకో చోట లీక్ అయిపోతూ ఉంటుంది ఎనర్జీ. మనం ఏం చేస్తాం, ఎంత చేసినా సరే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కాదు. అక్కడ ఆక్సిజన్ ఎళ్ళదు. అక్కడి నుంచి ఏం చేస్తాం మనం, కాళ్ళు మార్చేస్తాం. ఇలా మన శరీరంలో ఏంటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ప్రాబ్లమ్ ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా శరీరం అంతా కూడా ప్రాణశక్తి నిండిపోతుంది. అందుకే మనకొక చక్రాస్ గురించి చిన్నగా చెప్తాను కొంచెం. మూలాధార చక్రం బాలేదనుకోండి చాలా మందికి. ఏముంది కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తది. ఫియర్ ఉంటుంది. తర్వాత స్మెల్ తెలీదు. హ్మ్. స్మెల్ ఎవరికైనా తెలీదు, ఇంట్లో మాడిపోతున్నా తెలియట్లే అంటే మూలాధార చక్రం పాడైనట్టే.
స్వాదిష్టానం బాలేదనుకోండి. ఏమవుతది? అక్కడ ఆ చక్రంలోంచి ఎమోషన్స్ అడ్రినల్ గ్లాండ్ పని చేయకనో, లేక గైనకల్ ఇష్యూసో, లేక యూరినరీ ప్రాబ్లమ్స్ ఇయన్నీ వస్తున్నాయనుకోండి. అంటే స్వాదిష్టాన ఎమోషన్స్ నీది కరెక్ట్‌గా లేవు. ఎమోషన్స్ అన్నీ కూడా నీకు కరెక్ట్‌గా ప్రాపర్‌గా వర్క్ కావట్లేదు. లోపల ఏదో స్ట్రక్ అయిపోతుంది. ఇవన్నీ ఏం చేస్తాం? అక్కడ అయన్నీ వీక్ అయిపోతుంటాయి. ఆ చక్రం దగ్గరికొచ్చేవరకు వీక్ అయిపోద్ది. అదే మణిపూర చక్రం అనుకోండి ఏమవుతుంది? మణిపూర చక్రం అంటే ప్రాంక్రియాస్ పనిచేయదు. డయాబెటిక్ వస్తయి, అల్సర్స్ వస్తాయి. తర్వాత ఆహ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ వస్తుంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తుంటాయి. లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ వస్తున్నాయంటే ఏంటి? నీకు ఆ చక్రం పనిచేయట్లేదు. నీకు అక్కడ ప్రాణశక్తి ఫ్లో లేదని. అదే అది అనాహత చక్రం పనిచేయాలంటే బ్రీతింగ్ ఇష్యూస్, షార్ట్ బ్రెత్ అసలు కాసేపు ఏంటి కొంచెం నడిచినా, ఏది చేసినా సరే ఆయాసం వచ్చేస్తది. లేదు నేను ధ్యానం చేస్తున్నా కానీ నాకు తగ్గట్లేదండి. ఏమవుతుంది అక్కడి నుంచి లీక్ అయిపోతుంది నీకు. ఆ చక్రంలో నీకేంది అక్కడ చిన్న హోల్ లాంటిది ఉంది. అది దాని నుంచి ఆరా నుంచి బయటికెళ్ళిపోతుంది నీ యొక్క ప్రాణశక్తి మొత్తం. దానివల్ల ఏమవుతది? ఎంతసేపటికి దాన్ని హీల్ చేసుకోవడమే మన లైఫ్ అంతా సరిపోతుంది. ప్రాబ్లమ్ అక్కడ. అలా ఏంటి మరి అదే విశుద్ధి చక్రం పనిచేయట్లేదు. ఏమవుతది? విశుద్ధి చక్రం పని చేయకపోతే థైరాయిడ్ వచ్చేస్తది. ఏమవుతుందో తెలుసా? మన థాట్ ప్రాసెస్‌లో మనలో ఉన్నటువంటి చాలా మందికి ఎందుకు లేడీస్‌కి థైరాయిడ్ వస్తుందంటే, లోపల ఒకటి ఉంటుంది. బయటికి ఒకటి చెప్తే ఆటోమేటిక్‌గా థైరాయిడ్ వచ్చేస్తది. లోపల బయటికి నచ్చకపోయినా లోపల అది నచ్చకపోయినా సరే ఓకే బావుందంట. అందుకే పెళ్ళైన తర్వాత థైరాయిడ్ ఎందుకొస్తుందంటే, అత్తగారింట్లోని థైరాయిడ్ వస్తది. బయట ఒకటి, లోపల ఒకటి చెప్పాలి కాబట్టి. మెయిన్ కారణం అదే. ఎందుకు ఆహ్, ప్రెగ్నెన్సీతో పాటు థైరాయిడ్ వస్తుంటే కారణం అంతే. లోపల 100 కోరికలుంటాయి. బయటికి చెప్తే ఏమంటారు, చెప్పకపోతే ఏమంటారు. దానివల్ల ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తది. లేదు నేనేదో కొత్తగా చెప్పింది కాదు. రీసెర్చ్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది. అందుకే ఇవన్నీ ఇక్కడ అయింది సైంటిఫిక్‌గా, స్పిరిచ్యువల్‌గా రీసెర్చ్ చేసినాను. ఏంటి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి? మన బాడీలో ఉంది. మన థాట్ ప్రాసెస్‌లో. హెడ్‌ఏక్‌లు, మైగ్రేన్‌లు ఇయన్నీ వస్తున్నాయంటే కారణం ఏంటి? అవన్నీ మనకు ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రాలు కరెక్ట్‌గా పనిచేయట్లేదు. ఇదంతా ఎక్కడి నుంచొస్తుందంటే, మన థాట్ ప్రాసెస్‌ని బయటికి ఏమవుతుంది, ఇయన్నీ కూడా ఏంటి, మూలాధారం అన్నాను, ఫియర్ అన్నాను. ఫియర్ అంటే ఆ భయాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. స్వాధిష్టానం అన్నాం. మన ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మనకి మణిపుర చక్రంలో అది కూడా ఫియర్ రిలేటెడే. ఆ! అది ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మన హార్ట్‌లో ఉన్నాయంటే మనం ఏది కూడా ఏది కావాలో కోరుకోవడానికి మనం కోరుకున్నయన్నీ దక్కట్లేదని జెప్పేసి అది కోపం వస్తది. అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేస్తది. మనం థాట్‌లో ఉన్నటువంటి కూడా లోపలొకటి, బయటికొకటి జెప్తే అవన్నీ కూడా విశుద్ధి చక్రం పనిజేయట్లేదు. తర్వాత ఏమవుతుంది, మనలో మనకి చేయాల్సిందొకటి, చేసేదొకటి. మనకేం పెద్ద పెద్ద కోరికలుంటాయి. కానీ చేసేదేమో సరిపోదు. ఇవన్నీ ఏమవుద్ది, సహస్రార చక్రాల ప్రాబ్లమ్. ఎంత దే ఎంత ఎక్కడి నుంచొచ్చింది? మన థాట్‌లో నుంచొచ్చింది. అంటే నీ యొక్క స థాట్‌ని కరెక్ట్‌గా పెట్టుకుంటే, ఈ చక్రాస్ అన్నీ బానే ఉన్నట్టేగా. అన్నిటిని కూడా ఏం జేయొచ్చు, మన యొక్క థాట్ ప్రాసెస్ ద్వారా మన చక్రాస్‌నన్నిటిని కూడా యాక్టివ్ చేయొచ్చు. ఏవేవో ఎక్కడికెక్కడో తిరగాల్సిన అవసరం లేదు మనం. చాలామంది ఒక చోటుకెళ్తే ఆ చక్రం యాక్టివ్ అవుద్ది. ఇక్కడికి కొడితే ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. నువ్వు హెల్తీగా ఉన్నావంటే అన్ని చక్రాలు బాగున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది తెలుసుకోండి. అన్ని చక్రాలు నీకు బాగా యాక్టివ్‌గా ఉన్నాయంటే, నీకు హెల్తీగా ఉన్నట్టు అంతే. హ్మ్. ఇప్పుడేమవుద్ది, అంటే మీ థాట్ ప్రాసెస్ మనం కరెక్ట్‌గా ఉంచుంటే, మన శరీరంలో ఉన్న అన్ని చక్రాస్ అన్ని స్పిరిచ్యువల్‌గా మనం చెప్పే చక్రాస్‌ని మనం ఏమంటాం గ్లాండ్స్ అని చెప్తాం అంతే. స్పిరిచ్యువల్‌గా సైంటిఫిక్‌గా చెప్తే గ్లాండ్స్ అని చెప్తాం. గోనాల్, అడ్రినల్, ప్రాంక్రియాస్, థైమస్, థైరాయిడ్, పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్. దానికి రిలేటెడ్‌గా చెప్తాం అంతే. సో, ఈ గ్లాండ్స్‌లో ప్రాబ్లమ్ వస్తదంతే నీ శరీరం. ఇయన్నీ కూడా ఎక్కడొస్తున్నాయి? నీ థాట్ ప్రాసెస్.
అంటే థాట్స్ కరెక్ట్‌గా ఉంటే, నీ శరీరంలో అన్ని చక్రాస్ అన్ని ప్రాణశక్తి ఫ్లో బావుంటుంది. ఆ థాట్‌ని కరెక్ట్ చేయడం కోసమే అక్కడి నుంచి ఏం చేస్తాం డైరెక్షన్ మారుస్తాం. ఎందుకంటే ఈ చక్రం నుంచి బ్రెయిన్ నుంచి థాట్ ఎక్కడికొస్తాయి? చక్రం దాకా వస్తాయి. చక్రం నుంచి థాట్ ఎక్కడికెళ్తాయి? బ్రెయిన్ దాకా వెళ్తుంది. చక్రం నుంచి థాట్ బ్రెయిన్ దాకా వెళ్ళడానికి చేసేటువంటిది దట్ ఈజ్ ఆసనం. హ్మ్. అదే బ్రెయిన్ నుంచి చక్రం దాకా తీసుకెళ్ళడానికి చేసేటువంటిది శ్వాస. శ్వాస ఏం చేస్తుంది? సో, ఇలా 2 ముక్కలు మూసేసాయంటే అందరూ మూసేసేయండి మరి. మూసేసి గట్టిగా మూసేసాయంటే మూసేసి ఏమన్నా ఆలోచిస్తారేమో ఆలోచించండి. శ్వాస తీసుకోవాలని తప్ప ఇంకేం గుర్తురాదు మనకి. అంతేనా? అంటే మన శ్వాసను కరెక్ట్‌గా మనం ముక్కు మూసేస్తే మన బ్రెయిన్ పనిచేయదు అంతే. ఈ థాట్ అన్నీ ఎక్కడుంది? మన శ్వాసతోనే కనెక్ట్ అయింది. అంటే నువ్వు ఎలా శ్వాసిస్తున్నావో నువ్వు అలా ఆలోచిస్తుంటావు అంతే. నీకు శ్వాస మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. అది ఎక్కడి నుంచి మార్చాలి? డైరెక్షన్స్ ఏ డైరెక్షన్‌లో ఎలా మార్చాలి? అంటే ఆసనం నుంచి నువ్వు శ్వాసను తీసుకోవాలా? శ్వాస నుంచి ఆసనంలోకెళ్ళాలా? అలా ఎళ్ళగలిగితే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే ఈ యొక్క ఆర్గాన్‌ని ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయొచ్చు. నీ థాట్ ప్రాసెస్ కంట్రోల్ అవుతుంది. నువ్వు నిద్ర వచ్చేస్తాయి. స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అదే బోన్ సిస్టము, మస్కులర్ సిస్టము, తర్వాత బ్రీతింగ్ సిస్టమ్ వల్ల మనకున్నటువంటి న్యూరో మస్కులర్ సిస్టమ్ మొత్తం బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. అంతా హెల్తీగా ఉంటాం. హెల్త్ లేకుండా ఈ శరీరం లేకుండా ఏదైనా మనం ధ్యానం చేయగలమా? ధ్యానం చేయలేం. శరీరం లేకుండా ఏదైనా చేయగలమా? ఇంకో ఊరెళ్ళగలమా? అందరూ తప్పు చెప్తున్నారు. అందరం ఎళ్తాం కదా! కళ్ళు మూసుకుంటే మనం కైలాసం ఎళ్తాం. లేకుంటే అక్కడికెళ్తాం. చాలా చోట్లకెళ్తాం కదా! వెళ్ళేవాళ్ళు లేరా? హాస్టల్ ట్రావెల్స్ చేసేవాళ్ళు లేరా? మరి హాస్టల్ ట్రావెల్ తీసుకెళ్ళి ఒక కేజీ మామిడి పండ్లు, ఒక కేజీ యాపిల్స్ తీసుకొస్తారా మరి? సో, అవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? మన బ్రెయిన్‌లో జరుగుతున్నాయి. కాన్షియస్, సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్. అవన్నీ ఏదుంటే పని చేస్తుంది ఇదంతా? శరీరం ఉంటేనే కదా ఇయన్నీ వచ్చింది. కాన్షియస్, సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ అన్నారు. అదే ఎప్పుడు? ఈ శరీరం అనే దాన్ని మనం చూసుకోకుండా మిగతాయి నువ్వెన్ని చేసినా గాని ఉపయోగం ఏమన్నా ఉందా? ఏం లేదు. అందుకే మనకి లైఫ్ ఇంకొక రోజు ఎక్స్‌ట్రా ఇచ్చారంటే ఏం చేయాలంటే, మన సాధనకి దేవుడు మనకొక అవకాశం ఇచ్చారంతే. అప్పుడేం జేసుకోవాలి? శరీరాన్ని కాపాడుకోవాలంతే. శరీరం ఎన్ని రోజులు ఇచ్చారంటే, నీకు ఇంకొకరికంటే మనకి ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్‌ట్రా ఇచ్చారంటే ఏంటి? మన సాధనకి అవకాశం ఇంకో 10 ఏళ్ళు ఉందంతే. దాన్ని తీసేసి మనం ఏం చేస్తామంటే, ఇంకో 10 ఏళ్ళలో ఇంకెంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత డబ్బులొస్తాయి? ఇంకొక ఇల్లు కొనేద్దామా? అని ఆలోచిస్తాం. ఏమైపోయింది? రిటైర్మెంట్ లేకుండా అయిపోయింది లైఫ్. అంటే శరీరం ఇచ్చింది సాధన కోసం అంతే. సాధనకి ఇవన్నీ పరికరాలు. మనీ కానీ, లేకుంటే ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, ఇవన్నీ ఏంటి ఇయన్నీ కూడా కావాల్సింది. నీడ్సే. కానీ ఏంటి? ఈ శరీరం చేయాల్సింది సాధన. సో, దానికోసమే ఈ యోగా అండ్ ప్రాణాయామ, ప్రాణశక్తిని పెంచుకోవాలి అంటే యోగా అండ్ ప్రాణాయామ ఎందుకు ఉపయోగపడతాయంటే, ఆ ఆర్గాన్‌లో మనకి ఆ ఆర్గాన్‌ని మనం క్లియర్ చేయడం కోసం, ఆ ఆర్గాన్‌లో ఉన్న డిసీజ్‌ని, ఆ ఆర్గాన్‌లో ఉన్నటువంటి కర్మని, ఆర్గాన్ రిలేటెడ్ డీఎన్ఏ ప్రాబ్లమ్ ఉంటే, లేకుంటే మనకి ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చటం వల్ల కానీ, లేక మన వంశపారపర్యంగా వచ్చేటువంటి కార్మిక్ ప్యాటర్న్ వల్ల వచ్చేటువంటి రోగాలు కానీ, లేదా మనం స్వతహాగా చేసుకున్న కర్మల వల్ల వచ్చేటువంటి రోగాల ప్యాటర్న్ కానీ వీటన్నిటిని కూడా దేని ద్వారా కంట్రోల్ చేయొచ్చంటే ఆసనం ద్వారా, ప్రాణాయామం ద్వారా ఆ ప్రాణశక్తిని అక్కడికి తీసుకెళ్ళి వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తాం? క్లియర్ చేస్తాం. అదే జరిగేది ఆసనంలో. ప్రాణశక్తిలో ఏం చేస్తే ప్రాణాయామం. ఒక్కొక్క ప్రాణాయామం ఏం చేస్తది? ఒక్కొక్క రకమైనటువంటి టాక్సిన్స్‌ని తీసుకెళ్తది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫ్లో ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాణశక్తి స్ట్రక్ అయిపోయిందో అక్కడ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పుకున్నాం గదా! ఆ ప్రాణశక్తి ఏమవుతుందంటే ఫిజికల్ లెవెల్‌లోకి వచ్చేవరకు దాన్ని ఏమంటామంటే మనం మ్యూకస్ అంటాం. మ్యూకస్ అంటే కఫము అంటాం. కఫం వచ్చేసి లంగ్స్‌లో చేరిందనుకో బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తది. కఫం వచ్చేసి కిడ్నీలో చేరిందనుకో అదే హీట్ అయిపోయి కఫం ఏమవుద్ది? మనకి కఫం థిక్‌గా ఉంటది కదా!
అది కదలదు, అలా అని ఫ్లో కాదు. అటు ఇటు కాకుండా. ఈ కఫం ఏమవుతుంది, అదే కిడ్నీలో చేరిందనుకో, అదే కొన్ని రోజులు చేరి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అదే గాల్ బ్లాడర్ చేరితే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్. కఫం ఇదే మనం చెప్పుకునే నెగెటివ్, దాంట్లో ఉన్న టాక్సిన్స్ కావచ్చు ఏమైనా ఉంది. అవి ఫస్ట్ బ్లడ్‌లో నుంచి తర్వాత ఒక చోటకి చేరి చిన్న చిన్నగా అది స్ట్రాంగ్‌గా అయిపోతే, అదే ఫ్రోజన్‌లో అయితే కాల్షియం స్టోన్స్ అంటాం. హార్ట్‌లో చేరితే హార్ట్ బ్లాక్ అని. ఉన్నదదే మనకున్నది ఒకటే. దాన్ని ఎలా తిప్పినా ఉన్నది ఒకటే. దాన్ని క్లియర్ చేయడమే మనం చేసేది. సో, ఆ కఫాన్ని మనం ఏం చేస్తాం, తీయాలంటే దాన్ని కరిగించాలి. ఏం చేయాలి? అది హీట్ అయితేనే ఎక్కువేమవుద్ది, కరిగిపోతది. దానికోసమేమో మెటబాలిజం అంటే మన బాడీలో అగ్నితత్వాన్ని పెంచాలి. అగ్నిని పెంచాలంటే ఏం చేయాలి? శరీరం చెమట పట్టాలి. చెమట పడితేనే శరీరంలో అగ్ని పెరుగుతుంది. అప్పుడు మాత్రమే మన శరీరంలో ఏమవుతుంది? హీట్ జనరేట్ అయితేనే ఆకలి బాగా ఏస్తది. అందుకే శారీరకంగా వర్క్ చేసేవాడు ఆకలి బాగా ఏస్తది. కారణం ఏంటి? బాడీలో హీట్ ఉంది కాబట్టి. బాడీలో చెమట పడితే ఎందుకు? శరీరానికి చెమట పడితే ఏమవుతుంది? రోగాలేమి రావు. అప్పుడే కదా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్‌లో ఉన్న టిష్యూస్ అన్నీ కూడా లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ చెమట రూపంలో బయటకొచ్చేస్తాయి. ఇలా మన శరీరంలో ఒక్కొక్క ఆట ఏం చేస్తుంది, ఒక్కొక్క ఆసనం కానీ, ఒక్కొక్క ప్రాణాయామం కానీ ఏం చేస్తుందో అక్కడి దాకా తీసుకెళ్ళి అక్కడున్న దాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. అంటే మన సెల్యులర్ లెవెల్‌లో క్లియర్ చేస్తుంది. మన అలా అని చెప్పేసి ఎన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో అంటే 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అన్ని సెల్స్‌లో ఉన్నాయి. స్లోగా ఎన్ని రోజులు పడుతుంది? రెగ్యులర్‌గా మనం కానీ ప్రాణాయామం, యోగా చేస్తూ మనం గాని ధ్యానం చేయగలిగితే ఏమవుతుందంటే అన్నీ హెల్త్ హెల్త్ బావుంటుంది. ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ అవుతుంది. ఇంకో 10 సంవత్సరాలు సాధన చేయొచ్చు మనం. మనం చెప్పుకునేటువంటి కార్మిక్ ప్యాటర్న్‌లో ఉన్న కర్మలన్నీ కూడా క్లియర్ చేసుకో. ఏమవుద్ది, డిఎన్ఏ లెవెల్‌లో అన్ని సెల్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా మనమే ఎన్నో డైమెన్షన్‌లు రాసిపోవచ్చు. దీనికి కారణం ఏంటి? అంటే మనం క్లియర్ చేస్తున్నాం గదా! అన్నీ క్లియర్ చేసి లాస్ట్‌కి మిగిలేదేంటి? టాక్సిన్స్ అన్నీ పోతే శరీరంలో మిగిలేదేంటి? ప్యూరిటీ అంట. ప్యూరిటీ మీన్స్ గాడ్ అంతే. నువ్వే దేవుడివయిపోతావు. అదే కాన్షియస్, సూపర్ కాన్షియస్. హ్మ్. ప్యూరిటీ మీన్స్ గాడ్ అంతే. సో, అప్పుడేమవుతది? నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వే శివుడివవుతావు, నువ్వే అమ్మవారవుతావు, అన్నీ నువ్వే అయిపోతావు. ఎప్పుడైపోతావు? నీ బాడీలో ప్యూరిటీ ఉన్నప్పుడు. నీ థాట్‌లో ప్యూరిటీ ఉన్నప్పుడు. నీ చక్ నీ బాడీలో ప్రతి ఆర్గాన్‌లో, ప్రతి చక్రాస్‌లో కూడా ప్యూరిటీ ఉన్నది. అప్పుడేమవుతుంది? నువ్వు ఏదంటే అది అయిపోతదంతే. ఎప్పుడవుతుందది? అంటే మనలో ప్యూరిటీ లేకుండా మనం ఎందుకు మన కోరికలు ధ్యానం చేసినా మనకెందుకు కొన్ని ఫలించట్లేదంటే మన బాడీలో ప్యూరిటీ లేదు కాబట్టి ఫలించట్లేదు అంతే. థాట్ ప్రాసెస్‌లో లేదు, శరీరంలో లేదు. సో, అందుకే ఏమవుతుంది? మనం అనుకున్న కొన్ని సంకల్పాలు ఎందుకు నెరవేరవంటే కారణం ఏందంటే మన బాడీ ప్యూర్‌గా లేదు కదా! అంతే. ఒక పెద్ద ఒక బిందె తీసుకొని వాటర్‌లో 1 డ్రాప్ పాయిజన్ ఏసామంటే తాగనంటే ఎవరైనా తాగుతారా? ఒక్క డ్రాప్ ఏమవుతది, తాగొచ్చు కదా! చచ్చిపోతామని భయమొచ్చేస్తది మనకి. కారణం ఏంది? ప్యూర్‌గా లేదని మన కళ్ళతో చూసాం కాబట్టి. సో, అదే మన ఆర్గాన్‌లో అలానే మన బాడీలో ప్యూరిటీ లేనప్పుడు ఏమవుతుంది? అది కూడా ఆ సంకల్పం కూడా నెరవేరదంతే. ఆ ఫ్లో ఆగిపోతుందంతే. సో, అందుకోసం మనం ఏం చేయాలి? యోగాను, ప్రాణాయామాన్ని కంపల్సరీ చేయాలి. అది చేస్తే ఏమవుతుందంటే, శరీరంలో మనకి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే క్లియర్ అవుతుంది. మన కార్మిక్ ప్యాటర్న్‌లో కర్మలు తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటి, మన మెడిటేషన్ చేయడానికి ఇంకొంత టైం దొరుకుతుంది. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ప్రాణశక్తి పెరుగుతుంది. హ్మ్. అలానే ఫ్యామ్ మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఏ హెల్త్ ఇష్యూ లేదంటే కుటుంబం ఫస్ట్ హ్యాపీగా ఉండేది ఎవరు? మా ఇంట్లో ఉన్నోళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సమాజము బావుంటుంది. మన దేశము బావుంటుంది. సో, ఏమైంది? మనం యోగా చేస్తే ప్రప ప్రపంచం మారాలి అంటే ఎక్కడి నుంచో మారనవసరం. మనం మారితే చాలు. ఏమవుతుంది? మనం మారితే యుగం మారిపోతది. అదే గదా మన పత్రిక సార్ చెప్తుంది. మనం చేస్తే ఏమవుతది? మనతో పాటు ఆటోమేటిక్‌గా 10 మందొస్తారు. మన ఫ్యామిలీ మారిపోతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మారిపోతారు. మన సమాజం మారిపోతుంది. మన ఊరు మారిపోతుంది. మన డిస్ట్రిక్ట్ మారిపోతుంది. మన స్టేట్ మారిపోతది. మన కంట్రీ మారిపోతది.
సో ఏమవుతుంది? మార్పు ఎక్కడి నుంచి రావాలి? మనం ఆరోగ్యంగా ఉండాలి. మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి. మన సొసైటీ ఆరోగ్యంగా ఉండాలి. మన కంట్రీ ఆరోగ్యంగా ఉండాలి. దానికేంటి? మెడిటేషన్‌తో పాటు మనం చేయాల్సిందేంటంటే బ్రీతింగ్ ఒకటి, ప్రాణాయామం ఒకటి, తర్వాత ఆసనాలు ఒకటి. అంటే ఏ డైరెక్షన్‌లో మనం చేసేది మళ్ళీ అక్కడ కూడా ధ్యానమే. కానీ ధ్యానాన్ని ఏ డైరెక్షన్‌లో మనం తీసుకెళ్ళి మనం ఆ ఆసనంలో చేస్తున్నాం అనేది తెలుసుకోవడం అంతే. అది చేయగలిగితే ఈజీగా మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా క్లియర్ చేయొచ్చు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇంకా.